శేఖర్ సినిమాతో మన ముందుకు రాబోతున్న డాక్టర్ రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. ఈ సినిమా ఫస్ట్ ఒప్పుకునేప్పుడు కథ విన్నప్పుడు నేను చాలా కథలు విన్నాను. నాట్ హీరోగా మాత్రం కాకుండా ఏమైనా క్యారెక్టర్ రోల్స్ కూడా చెయ్యాలి అని అనుకున్నాను. వచ్చే వాళ్ళ దగ్గర అందరిని అడుగుతూ ఉన్నాను. నాకు సరియైన సబ్జెక్ట్ రాలేదు. ఆఫ్టర్ 2 years 3 years తర్వాత నాకు అభిలాష్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. చెప్పగానే నాకు చాలా నచ్చింది. కానీ అయ్యో, మనం సర్వానంద్ గారి సినిమాకి వెళ్ళి చేస్తున్నాము, మన సెకండ్ హీరోనే కదా అన్నట్టు అనుకున్నాను. తర్వాత నేను, నా పిల్లలు, జీవిత అందరూ మాట్లాడుకుని, అవును మీరు చెయ్యాలనుకుంటున్నారు, అలాగే ఉంటుంది, చెయ్యండి అన్నట్టు చెప్పి చేయించారు. చేయించిన తర్వాత నిన్న మొన్న నేను థియేటర్కి సినిమాకి వెళ్ళినప్పుడు అప్పుడు సార్ ఎప్పుడు సార్ మీ సినిమానే కనపడలేదు, ఎప్పుడో వస్తుంది సార్ అంటే, నెక్స్ట్ బైకర్ వస్తుంది చూడండి నా సినిమా బైకర్ అనగానే, సార్ సర్వానంద్ గారి ఫిల్మ్ కదా సార్ అన్నారు. ఏంట్రా నా సినిమా అంటున్నా, సర్వానంద్ గారి సినిమా అంటున్నారు. అవునవును సర్వానంద్ గారి సినిమా. తర్వాత నేను చెప్పడం అంతా, సర్వానంద్ గారి సినిమాలో నేను ఉన్నాను, మీరు చూడండి థియేటర్లో అన్నట్టు నేను చెప్తూ ఉన్నా. ఇది కొత్తగా ఉన్నా కూడా ఇప్పుడు దిల్ రాజు గారు, బన్నీ వాసు గారు వీళ్ళందరూ మాట్లాడడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క అయ్యో సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయామే అన్నట్టు అనిపిస్తుంది. కానీ మా అమ్మాయిలు ఒకటే అన్నారు, డాడీ అదంతా ఇంతకు ముందు డాడీ, ఇప్పుడంతా లేదు, అందరూ ఒకటే, సో మీరు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్తో అనుకోవద్దు అని నా పిల్లలు అన్నారు. సో ఇప్పుడు నేను అడ్జస్ట్ అయిపోయాను. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కువ సినిమాలు నన్ను పెట్టుకోండి, మంచి క్యారెక్టర్ తీసిరండి, ఐ వాంట్ టు డూ. అండ్ సర్వా గారి గురించి చెప్పాలి, వెరీ స్వీట్ పర్సన్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. చాలా అందుకే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరోలాగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సూపర్ ట్రీట్మెంట్, యూవీ క్రియేషన్స్. నేను ఒక హీరోలాగానే వెళ్ళాను, హీరోలాగానే వచ్చాను, ఆయనను ఒక హీరోలాగానే నన్ను చూసుకున్నారు. ఇట్స్ గ్రేట్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ అండ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ April 3rd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొడుకు హీరో అయితే తండ్రి కూడా హీరోనే సార్. థ్యాంక్ యూ సో మచ్. నా ఉన్న ఫీలింగ్ ఎలా వచ్చింది, ఎలా పోతుంది అని చెప్తున్నా. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ గుడ్ లక్. అండ్ బాడీ పరంగా ట్రాన్స్ఫర్మేషన్, రోల్ పరంగా